కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, హార్మోనిస్టులు కానీ ఏ తోటి ఆర్టిస్ట్ అయినా సరే కోపగించుకోవద్దు. నాటకాల్ని బాగుపరిచే విధంగా హార్మోనిస్ట్ తయారు చేయాలి. హార్మోనిస్ట్ చెప్పిన విధంగా నాటకీయతను నేర్చుకొని కళాకారుడు కూడా దాన్ని అభివృద్ధి చెందాలి. కానీ పద్యం ఒక్కటే నాటకంలో భాగం కాదు, పద్యం అనేది చివరి భాగమే. పద్యం ఒక్కటే నాటకంలో భాగం కాదు, నటన దాంట్లో ఫస్ట్ భాగం మిళితమై ఉంటుంది, ఆహార్యం మిళితమై ఉంటుంది. పద్యం ఒక్కటే మీరు అనుకొని చేయొద్దు. మనిషి కదలకుండా ఇందాక అమ్మాయి అన్నది చింతామణి, నా ముఖమే చూడకుండా ఉంటే భావానికి నేనేం చెప్పాలి అని చెప్పి వాస్తవమే అది, వాస్తవమే అది. హార్మోనిస్టులు కూడా మీ పొట్ట పోసుకోవడం కోసం మీరు కాకుండా ఏ కళాకారుడైతే నిక్కచ్చిగా నేర్చుకోవడానికి వస్తాడో వాళ్ళకే చెప్పండి. అచ్చం పద్యాలు పాడుకునే వాళ్ళు పాడుకుని ఉంటే వెళ్ళమనండి, వాళ్ళ ఉపయోగమే ఉంది. ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటేనే అతను కళాకారుడు అవుతాడు. కానీ కళలో ఉన్న 16 భాగాలలో ఒక భాగం నేర్చుకుని నేను కూడా కళాకారుడు అని చెప్పుకుంటే విలువే ఉంటుందా? ఏ హార్మోనిస్ట్కి అయినా సరే, ఏ కళాకారుడైనా సరే హార్మోనిస్ట్ హింస పెట్టండి, మాకు నేర్పెట్టండి, మాకు అలవాటు చేయండి అని చెప్పని కళాకారుడిగా మీకు అడగాల్సిన బాధ్యత ఉంది. నేర్చుకోండి, నేర్చుకొని స్టేజ్ మీద ప్రదర్శించండి, సంతోషిస్తారు. కానీ ఏదో మైక్ ఉంది, మైక్ దొరికింది మనం చెప్పాలన్న రీతిలో ఇది కావద్దు. చక్కగా కుర్రాడు హార్మోనిస్ట్ సురేష్ మనకి ఎంతసేపు కావాలో అంతసేపు నేర్పిస్తాడు. నేర్చుకోండి, తప్పే ఉంది. ఒక పద్యమే నేర్చుకుంటే ఎట్లా? పద్యంతో పాటు నటన నేర్చుకోండి, డాన్స్ నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. ఏది లేకపోయినా అది కళాకారుడి కింద కాదు. ఒక్క రాగం పాడితేనే కళాకారుడి కింద కాదు, అది మాత్రం గుర్తుంచుకొని ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఎందుకు నేర్పెట్టారు? ఎవరి కోసం నేర్పెడతారు? డబ్బులు మిగులుతున్నప్పుడు నేర్చుకోండి. నేర్చుకోవాల్సిన బాధ్యత మీకుంది, వాళ్ళని అడగాల్సిన బాధ్యత, హార్మోనిస్టులు అడగాల్సిన బాధ్యత మీకుంది. పద్యం పాడుకోవడం వెళ్ళిపోవడం అంటే ఎట్లా కుదురుతుంది? పద్ధతిగా ఎట్లుంటుంది? అది కరెక్ట్ పద్ధతి కాదు. అందరూ కూడా చక్కగా నేర్చుకోండి, చక్కగా నాటకాన్ని ప్రదర్శించండి. కొంతమంది పాడలేని వాళ్ళు ఉంటారు, నాబోటోళ్ళు, వాళ్ళకి తగ్గట్టుగా నటన నేర్చుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా రాగాలు ఆడుకోండి, పాడేవాడికి తగ్గట్టుగా రాగాలు పెట్టుకోండి. చక్కగా ఉండాలి. కానీ ఏదో మనకు మైకి దొరికింది, మైకి తోటే ఉండాలని మాత్రం ఆలోచించమాకండి. ప్రతి ఒక్క కళాకారుడు కూడా చక్కగా నేర్చుకోండి. అట్నే ఈరోజు మరి అమ్మ మాతల్లా, మహాతల్లి రా తల్లి, నువ్వే తల్లి అమ్మక చింతామణి గారు, రాణి గారు రావాలమ్మా. సురేష్ యువతలరా, యువతలు కూడా అతి త్వరలో ఇదే స్టేజ్ మీద విజయలక్ష్మి జ్ఞాపకార్థం, విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఇంకొక నాటకం కూడా ప్రదర్శింపబడుతుంది. ఆ ప్రదర్శనలో భగవంతుడు మాకు కూడా అవకాశం ఇస్తే తప్పకుండా ఆడతామని చెప్పని కూడా కోరుకుంటున్నాం.